పిక్ చూసి షాక్ అయ్యారు కదా. ఎస్, ఇది నా స్కిన్నే. బట్ కొన్ని మంత్స్ బ్యాక్ నా స్కిన్ ఇలా ఉండేది, కానీ నా స్కిన్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నేను ట్రావెలింగ్ చేసినప్పుడు నా స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోయిందండి. బట్ నేను నా స్కిన్ కేర్లో ఒక్క ప్రోడక్ట్ యూజ్ చేశాను. ఇది నాకు మల్టీపర్పస్ లాగా కూడా హెల్ప్ అయింది. ఇది యూజ్ చేయటం వల్లే నా స్కిన్ మళ్ళీ నార్మల్గా వచ్చింది, చాలా గ్లోయింగ్గా ఉంది. కలర్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. నా స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ క్లియర్గా చేంజ్ అయిపోయి నా స్కిన్ ఇప్పుడు ఇలా ఉంది. నేను ఏం యూజ్ చేశాను, ఎలా యూజ్ చేశాను అనే కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ అయితే ప్రతిరోజు ఎవ్రీడే మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో అందరూ యూజ్ చేయాల్సిందే. బట్ చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మన స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మనకి గర్ల్స్లో చూసినట్టయితే టీనేజ్ దగ్గర నుంచి 30-35 ఇయర్స్ వరకు చూస్తే మన స్కిన్ ఈ ఏజ్ గ్యాప్లోనే తొందరగా పాడైపోతుందండి. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో మనం స్కిన్ కేర్ కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి, మన స్కిన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ మన స్కిన్ ఇంకొంచెం గ్లోయింగ్గా హెల్దీగా ఉంటుంది. మనలో చాలామంది స్కిన్ కేర్ అనగానే ఫేస్ వాష్, సీరం అని చెప్పని, ఫేస్ క్రీమ్ అని చెప్పని, సీరం ఎసెన్స్ అని చెప్పి చాలా స్టెప్స్ ఫాలో అవుతారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యి మెయిన్గా ఫాలో అవ్వాల్సిన మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఒక స్టెప్ మిస్ చేసేస్తారు. అదే సన్ స్క్రీన్. కొంతమంది ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ ఒక్కటి అప్లై చేసుకుని మిగతావన్నీ స్కిప్ చేస్తారు. వీళ్ళ ఇద్దరి స్కిన్ కంపేర్ చేసినట్టయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న వాళ్ళ స్కిన్నే బాగుంటుంది. దీని రీజన్ ఏంటి అంటే సన్ స్క్రీన్ మన స్కిన్ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనం మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఎన్ని స్టెప్స్ ఫాలో అయినా లాస్ట్లో మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకోకపోతే బిఫోర్ మీరు అప్లై చేసుకున్న స్టెప్స్ అన్నీ వేస్టేనండి. ఈ స్కిన్ కేర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకని డైలీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే అబ్బా ఇది ఇంకొక స్టెప్ అప్లై చేసుకోవాలా, అవసరమా అని అనుకుంటారు. కొంతమంది కొన్ని సన్ స్క్రీన్స్ వైట్ కాస్ట్ ఇస్తూ ఉంటాయి అని చెప్పని ఇష్టపడరు అప్లై చేసుకోవడానికి. కొంతమంది అయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే స్కిన్ అంతా బ్లాక్గా అవుతుంది, జిడ్డుగా అనిపిస్తుందని అప్లై చేసుకోరు. బట్ మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ లాగా నేను ఒక సన్ స్క్రీన్ చెప్తాను. ఇది నా పర్సనల్ ఫేవరెట్. నా స్కిన్ ఎక్కువ పిగ్మెంటేషన్ అయిపోయి పాడైపోయినప్పుడు నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయటం వల్ల నా స్కిన్ మళ్ళీ నార్మల్గా వచ్చిందండి. నా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అయింది, నా స్కిన్ టెక్స్చర్లో చేంజ్ వచ్చింది. నేను యూజ్ చేసే సన్ స్క్రీన్ మ్యాక్సిమం మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు, అదే డాక్టర్ షెట్స్ నుంచి అండి. ఇది కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్. ఓన్లీ సన్ స్క్రీనే కాదు, దీనివల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సన్ స్క్రీన్లో SPF 50+ ఉంటుందండి, PA++++ ఉంటుంది. అంత మంచి ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకని మనకి UVA రేస్ నుంచి UVB రేస్ నుంచి మంచి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ మీరు అప్లై చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి వైట్ కాస్ట్ ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఈజీగా బ్లెండ్ అయిపోతుందండి. ఇందులో కోజిక్ యాసిడ్ ఉండటం వల్ల పిగ్మెంటేషన్ ఈజీగా తగ్గిపోతుంది. ఇది 0 వైట్ కాస్ట్ ఇస్తుందండి, అస్సలు వైట్ కాస్ట్ ఉండదు. ఇందులో మనకి కేసర్ ఎక్స్ట్రాక్ట్ ఉండటం వల్ల స్కిన్ స్మూత్గా వస్తుంది. ఇది మనకి హైడ్రేషన్ ఇస్తుంది, లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది, మన స్కిన్ మీద డ్యూయీ ఫినిష్ ఇస్తుంది. మీరు మిగతా స్కిన్ కేర్ అంతా స్కిప్ చేసేసి ఈ ఒక్క సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న స్కిన్ కేర్ మొత్తం తీసుకున్న బెనిఫిట్స్ వస్తాయి. ఇది పిగ్మెంటేషన్ని తగ్గించడమే కాదు, సన్ డ్యామేజ్ని తగ్గిస్తుంది, సైన్స్ ఆఫ్ పిగ్మెంటేషన్ని కూడా తగ్గిస్తుంది. స్క్రీన్ యూజ్ చేసిన తర్వాత మీ స్కిన్లో అయితే మంచి గ్లో కనిపిస్తుంది. నా స్కిన్ మీద నేనేం అప్లై చేయలేదు, జస్ట్ సన్ స్క్రీన్ అప్లై చేశాను. నా స్కిన్లో గ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా. స్కిన్ కూడా ఎంత డ్యామేజ్ అయిపోయినా మళ్ళీ మీ స్కిన్ని రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ సన్ స్క్రీన్ ట్రై చేయండి. ఈ సన్ స్క్రీన్లో మనకి కేసర్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, కోజిక్ యాసిడ్ ఉంటుంది అండ్ నయాసినమైడ్ కూడా ఉంటుందండి. ఈ 3 ఉండటం వల్ల మీ స్కిన్ మీద పిగ్మెంటేషన్ ఉన్నా, బ్రౌన్ స్పాట్స్ ఉన్నా, బ్లాక్ స్పాట్స్ ఉన్నా, ఎండ వల్ల చాలా మందికి ఏజింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది స్కిన్. అండ్ కొంతమందికి ఏంటంటే ఒక పార్ట్లోనే బ్రౌన్ కలర్లో స్పాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఈ సన్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ స్క్రీన్ గురించి అయితే ఇన్ని చెప్పావు జయ, అసలు ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ఈ సన్ స్క్రీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు యూజ్ చేయొచ్చు అండి.
అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. మీరు కూడా ఈ సన్ స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మన సబ్స్క్రైబర్స్ కోసం కూపన్ కోడ్ కూడా ఉందండి. మీరు డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ ఏవి తీసుకుంటున్నా జయశ్రీ 2024 అనే కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఈ ప్రొడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో కూడా అవైలబుల్ లో ఉన్నాయి. డాక్టర్ షేడ్స్ ప్రొడక్ట్స్ అన్ని మనకి 3 జనరేషన్స్ ఆఫ్ డర్మాట్స్ తయారు చేసిన ప్రొడక్ట్స్ కాబట్టి మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అందుకని ఈ ప్రొడక్ట్స్ అంత మంచి రిజల్ట్ ఇస్తాయి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.